అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక విషయం గురించి ఆలోచిద్దాము. దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంటది. ఎలాంటి కష్టాలొచ్చినా, మన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా ఏదైనా అన్యాయాలు మనం చూసినప్పుడైనా, వెంటనే మనకొచ్చేటటువంటి ప్రశ్న దేవుడున్నాడా? యెస్, దేవుడున్నాడు. ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్దాము. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. దేనికోసం? తన గురించి ఎవరైనా వెతుకుతారా అని. అంటే వెతికితే ఆయన గురించినటువంటి పూర్తి వివరాలు మనకు దొరికేస్తాయా? అదే కదండి ఆయన అంటుంది. వెతుకుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి? దానికి కూడా సమాధానాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. నీ చుట్టూ ఉన్న సృష్టి గురించి ఆలోచిస్తే చాలు, దేవుని గురించి మీకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం వచ్చేస్తుందండి. ఆలోచిస్తే అర్థమైపోయేలా ఈ సృష్టి అంతట్లో కూడా తన గురించినటువంటి పూర్తి వివరాలను ఆయన దాచి ఉంచేశారు. అదే అక్కడ మనకు రోమా పత్రికలో తెలియజేస్తున్నారు. దీని గురించి సృష్టి మీద మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేసిన అవసరం లేదండి. ఆలోచిస్తే చాలు, మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. భూమి మీద మనం వాడే ప్రతి వస్తువు కూడా తనంతట తానుగా ఏది కూడా తయారు కాదండి. బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏసీ, టీవీ, ఏదైనా సరే, పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద కట్టడాలు, ఏవైనా ప్రతీది కూడా వాటంతటా వస్తున్నాయా? లేదు. మనమే వాటిని తయారు చేస్తున్నాం. పని వాటికి మనమే పెడుతున్నాం. ఇవి ఇంతకాలం పని చేయాలనేటటువంటి ముగింపు కాలం కూడా కొన్ని వస్తువులకు మనమే పెట్టుకుంటున్నాం. ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు కొన్ని ప్రశ్నల గురించి ఆలోచిద్దాం. పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేయడానికి మనుషులు, మిషన్లు అవసరమైనప్పుడు ఎవరూ తయారు చేయకుండా ఇన్ని జీవరాశులు ఎలా వచ్చేస్తాయండి? ప్రతి జీవి, అవి నేల మీద ఉండేవి, గాల్లో ఎగిరేవి, నీటిలో ఉండేవి, అవి ఏవైనా సరే ఎవరో డిజైన్ చేసినట్టు వీటన్నిటికీ అందమైన ఆకారం, ప్రత్యేకమైన పని, ఎంతకాలం ఈ జీవి బ్రతకాలనే ముగింపు కాలం ఎవరు పెట్టారు? చిన్న బల్బు వెలిగి మన కాంతి ఇవ్వడానికి కరెంట్ కావాలి. అది ఉచితంగా రాదు. బల్బు కొనాలి, కరెంటు వాడినందుకు గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. మరి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు మనకు వెలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా సూర్యుడు సెలవు తీసుకున్నట్టే మనకు కనిపించదు. ఇంత పెద్ద సూర్యుని కలిగించింది ఎవరు? అలా వెలుగుతుంది కదా, మరి దానికి శక్తి ఇస్తుంది ఎవరు? ఇంట్లో ఉండే ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలండి. అది పడిపోకుండా ఉండడానికి దానికి సపోర్ట్గా ఏదో ఒకటి కావాలి. అలాంటిది ఇంత పెద్ద భూగ్రహం, దీని మీద 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతేమో ఆరిన నేల ఉంది. ఇది డైలీ తన చుట్టూ తను తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? దేని సహాయం లేకుండా ఎలా సాధ్యం అవుతుంది ఎంత పెద్ద భూమి తిరగడం? ఇంకా మనం ఆలోచిస్తే కనుక ఇంకా చాలా ప్రశ్నలే ఉన్నాయి. మన కంటికి కనిపించేది కొంతేనండి. కంటికి కనిపించకుండా విశ్వంలో చాలానే ఉన్నాయి. గాలి, గ్రావిటీ, ఇలా చాలా శక్తులే కంటికి కనిపించకుండా ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చేసాయి? ఎవరొకరు చేయకుండా ఎలా వచ్చేసాయి? సృష్టిలో ఉండే దేని గురించి నువ్వు ఆలోచించినా వీటన్నిటిని ఎవరు తయారు చేశారు? వీటన్నిటికీ పనులు ఎవరు పెట్టారు? వీటన్నిటికీ శక్తిని ఎవరు ఇస్తున్నారు? ఇలా అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ప్రశ్నలు రావడం మాత్రమే కాకుండా ఏదో మనకి ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కంటికి కనిపించిన ఏదో ఒక మహాశక్తి వీటిని కలిగించి ఉంటుంది, జీవింపజేస్తుంది, నశింపజేస్తుంది అనే ఆలోచన కూడా మనకు వస్తుందండి. కంటికి కనిపించకుండా వీటన్నిటిని జరిగిస్తున్న ఆ అదృశ్యశక్తే దేవుడే. దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడనడానికి రుజువే సృష్టి. అందుకే దేవుడు తన గురించి తెలుసుకోవడానికి ఈ సృష్టిని పరిశీలించమని చెప్పారు. కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికీ ఆయనే ఆధారం అండి. ఆకాశం, నేల, నీరు, నిప్పు, గాలి, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. వీటిని మాత్రమే కాదు, వీటి నుండి వచ్చిన జంతువులు, చెట్లు, పక్షులు, నీటిలో ఉండే చేపలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. దేవుడు ఉన్నాడు. ఇక నుంచైనా దేవుని ప్రకారంగా బ్రతకడం మొదలుపెట్టు.
సేవకులుగా ఉండడానికి కొన్ని కోట్ల దేవదూతలను క్రియేట్ చేశాడు. ఒక మహాసభ, పెద్ద మీటింగ్. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాము. దేవుని వయసు ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిపోయింది అనుకో, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనేటటువంటి విషయం కూడా మనకు అర్థమైపోతుంది. అంటే ఎంత కాలం నుంచి ఉన్నాడు ఈయన, లేకపోతే ఎంత కాలం ఉంటాడు. మన గురించి కూడా మనం ఆలోచిస్తాం కదా, ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు చనిపోయాడు అని ఎలాగైతే చెప్తామో, అలాగే ఈయనకు కూడా ఏదైనా స్టార్టింగ్ ఎండింగ్ ఉందా అనే దాన్ని కూడా ఈ క్వశ్చన్లో మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఒకసారి చూద్దాము, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే మనం లెక్కించలేనంత కాలం నుంచి ఉన్నాడండి ఆయన. మనం లెక్కించలేనంత కాలం ఉంటాడు ఆయన. లెక్కల భాషలో చెప్పాలనుకున్నారు అనుకోండి, ఇన్ఫనైట్ కాలం నుంచి ఉన్నాడండి ఆయన. దేవుడు ఇన్ఫనైట్ కాలం ఉంటాడు. అలా ఎలా అనుకుంటున్నారా? అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఒక రోజు అనగా ఏంటి? ఒక పగలు ఒక రాత్రి. సైన్స్ ప్రకారం మనం ఆలోచించామనుకో, భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తే ఒక రోజు అండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సరం అంటుందండి. ఒక మనిషి తనకి 20 సంవత్సరాల వయసు అని చెప్తున్నాడు అనుకోండి, అతను భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 20 సార్లు తిరిగి వచ్చిందని అర్థం అండి. మనిషి పుట్టక ముందే భూమి సూర్యుడు ఉన్నాయి, అంతే కదండి. మనిషి మనం పుట్టక ముందే కదా భూమి సూర్యుడు ఉన్నాయి. మనం పుట్టక ముందే భూమి సూర్యుడు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకునే మనం ఏం చెప్తున్నాం, మనిషి ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు చనిపోయాడని అది తిరిగేటటువంటి కాలాన్ని బేస్ చేసుకుని మనం మన కాలాన్ని లెక్క కడుతున్నాం. కేవలం మన కాలాన్ని మాత్రమే కదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని యొక్క కాలాన్ని కూడా వీటి ఆధారంగానే మనం లెక్క కడుతున్నాం. మరి సృష్టి ఉంటేనే కదా కాలం మనకి కనిపిస్తుంది. సృష్టి లేకుండా కాలం అనేది ఉండట్లేదు కదా. దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక భాగమే కదండి కాలం. మరి దేవుని కన్నా ముందు ఏదైనా ఉందనుకో, దీని తర్వాత నుండి ఆయన ఉన్నాడని లెక్కేసి చెప్పొచ్చు. కానీ దేవుని కన్నా ముందు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఆయన నుండే మొత్తం సృష్టి అంతా కూడా వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయం 14-16 వచనాలు మనం చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకయుండును గాకనియు, భూమి మీద వెలుగిచ్చిన ఆకాశ విశాలమందు జ్యోతులయుండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి నక్షత్రములను చేసెను. సరే, సృష్టి ఉంది కదా, దాని ఆధారంగా చేసుకుని దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్పుదామా? అలా కూడా మనకు అనిపించవచ్చు కదా. సరే, ఆయనకు ముందు ఏది లేదు, ఆయన తర్వాత ఏమైనా ఉంది కదా, దాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్పాలనుకున్నాం అనుకో, అప్పుడు ఆయన చెప్తున్నాడు, సృష్టికి ముందు నేనున్నాను, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. సరే, మనుషులు ఉన్నారు కదా, పోనీ మనుషులను ఆధారంగా చేసుకొని చెప్పాలనుకున్నాం అనుకో, మనుషులు పుట్టక ముందే ఆయన ఉన్నాడు, మనుషులందరూ కూడా అంతమైపోయిన తర్వాత కూడా ఆయన ఎల్లప్పుడూ ఉంటాడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలు మనం చూద్దాం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఆయనకి సంవత్సరాలు లేవు. ఒకవేళ నువ్వు సంవత్సరాలు లెక్క కట్టాలనుకున్నా కానీ అవి తరిగిపోనివి, వాటికి ఎండింగ్ అంటూ లేదు. ఆయన వయసు నువ్వు లెక్కించలేనంత ఉంటుంది బ్రదర్. ఆయన నువ్వు వయసును లెక్కించడానికి ఉన్నటువంటి అంకెలు కూడా సరిపోవు. అందుకే ఇన్ఫినైట్ కాలం నుంచి ఉన్నాడని చెప్తున్నా. మరొక విషయం గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్న కూడా చాలా మందిలో ఉంటది. సో దీనికి కూడా సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. ఎవరూ సృష్టించకుండా తనంతట తాను రాగలడు కాబట్టి ఆయన మనం దేవుడు అంటాం. ఎవరొకరు సృష్టించగా వస్తే ఆయన దేవుడు అని ఎలా అంటామండి? సృష్టి అంటాం కదా, ఆయన కూడా సృష్టిలో ఒక భాగం అవుతాడు కదా. దేవుడి ప్రకృతి లాగా మనలాగా సృష్టింపబడిన వ్యక్తి కాదండి. ప్రతి దాన్ని సృష్టించిన ఒక మహాశక్తి. ఇంత పెద్ద సృష్టిని చేయగలన ఆయన తనను తాను సృష్టించుకోలేడా? ఆలోచించండి ఒకసారి. దేని సహాయం లేకుండా ఆయన ఉండగలరండి.
అవసరమైతే తనను తానే సృష్టించుకోగలరు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. మోషే అనే వ్యక్తి నీ పేరేంటో చెప్పు అని దేవుడిని అడుగుతాడు. దానికి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు. మోషే చిత్తగించుము, మోషే మాట్లాడుతున్నాడు అనమాట దేవుని దగ్గరికి వెళ్ళి, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగను. దేవుడు మోషేని ఇశ్రాయేలీయులు అనేటటువంటి ఒక జనాంగం దగ్గరికి పంపించేటప్పుడు అప్పుడు మోషే అడుగుతున్నాడు అనమాట, వాళ్ళ దగ్గర నువ్వు నన్ను పంపిస్తున్నావు, నేను వెళ్తాను, వాళ్ళు నీ పేరేంటి, ఎవరు పంపించారని అడుగుతారు కదా, అప్పుడు నేనేం చెప్పాలని అడుగుతున్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెనను. దేవుడు ఎలా పుట్టాడనే ప్రశ్నకి ఇక్కడే మనకు సమాధానం వస్తుంది. అదే ఆయన చెప్తున్నాడు. ఆనాడు మోషేకే చెప్పేశాడు. పేరుని అడిగితే ఆయన ఏం చేస్తున్నాడు, తన ఉనికిని గురించి తెలియజేస్తున్నాడు. ఉండుననువాడంటే ఏంటి, నేను మీలా సృష్టింపబడిన వాడిని కాదు, పుట్టిన వాడిని కూడా కాదు, నేను ఉన్నాను, లేని వాటిని దేని సహాయం లేకుండా నా అంతట నేనే కలిగించాను, కలిగించగలను కూడా, అవసరమైతే కలిగిస్తాను అని మనకు ఆయన సెలవిస్తున్నాడు. ఆయన కలిగించినవే మనకు ఎక్కడ కనిపిస్తాయంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనము 10-12 వచనాలు మనం చదువుదాం. నా జనులారా నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. అన్నిటినీ కూడా నేనే సృష్టించాను, అన్నీ కూడా నా ద్వారానే కలిగినవి, నేను వీటన్నిటినీ కలిగించాను, నేను కలిగించాను, నేను కలిగింపబడలేదు, నేను సృష్టింపబడలేదు, నేను సృష్టిని చేశాను అని ఆయన మనకి ఇక్కడ తన పేరు గురించి అడిగినప్పుడు అక్కడే సమాధానాన్ని ఇచ్చాడండి తన ఉనికి గురించి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం, నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆయనే ప్రతిదానికి ప్రారంభం అండి, ప్రతిదానికి కూడా ఆయనే అంతం. ఆయనకు పుట్టుక అనేది లేదు, చావు అనేది లేదు. ఇప్పుడు సైన్స్ ప్రకారం చెప్పాలనుకున్నాం అనుకో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. దేవుడు ఒక మహాశక్తి అండి. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. ఈ సృష్టి అంతటిని కూడా దైవం అని మనం భావించవచ్చా, ఈ సృష్టిని దైవంగా మనం పూజించవచ్చా? ఈ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందామండి. మొదటిగా మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతటి గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిది, సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా సృష్టిలో ఉన్నటువంటి మరొక దాని మీద ఆధారపడకుండా తనంతట తానుగా వేటిని సృష్టించలేదండి, జీవింపజేయలేదు, నాశనం కూడా చేయలేదు. అది మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి మరొక దాని మీద ఆధారపడకుండా తనంతట తానుగా జీవించలేదు, నాశనం కూడా అవ్వలేదు. అది ఎలా అంటారా, ఉదాహరణకి భూమి మీద ఉన్నటువంటి ఒక చెట్టు గురించి మనం ఆలోచిద్దాం. చెట్టు మొలవాలంటే ఏం కావాలి, నేల కావాలి. కింద నేల ఉంటే సరిపోతుందా, నీరు కావాలి. కేవలం నేల నీరు మాత్రం ఉంటే సరిపోతుందా, లేదు, దానికి మళ్ళా ఖాళీ ప్రదేశం కావాలి ఎదగడానికి. అవి ఉంటే సరిపోతుందా, సూర్యరశ్మి కూడా కావాలండి. ఇవన్నీ ఉంటేనే ఒక మొక్క బతుకుతుందండి. వీటిలో ఏది లేకపోయినా కానీ మొక్కకి కొరత అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భం మొక్క అనేది బ్రతకకుండా అయిపోతుంది. కేవలం మొక్క మాత్రమే కాదండి, పాలు ఇచ్చేటటువంటి ఆవు కూడా అదే పరిస్థితి. కాటు వేసే పామైనా, పక్షులైనా, జంతువులైనా, ఆఖరి మనుషులమైనటువంటి మనం కూడా ప్రతి దాని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. ఇలా సృష్టిలో ఉన్నటువంటి దేని గురించి ఆలోచించినానండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంకొక దాని మీద ఆధారపడి జీవిస్తుంది, అన్నిటిని చేయగలుగుతుంది. రెండో పాయింట్ గురించి ఆలోచిస్తే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయండి. అవి కూడా ఇంత మోతాదులోనే ఉండాలనే హద్దులు ఉన్నాయి. అవి ఎక్కువైనా సరే తక్కువైనా సరే వాటిలో చాలా మార్పులు వచ్చేసి చాలా సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి గాలి పీల్చకుండా మనం బ్రతకలేం, నీళ్లు తాగకుండా మనం బ్రతకలేం, ఆహారం లేకపోతే మనకు బ్రతకుండదు, టెంపరేచర్ కావాలి. ఇవి ఎక్కువైనా గానీ చాలా ఇబ్బంది వచ్చేస్తుంది, ఇవి తక్కువైనా గానీ ఇబ్బంది. ప్రతి దానికి అవసరాలు ఉన్నాయి, అవసరాలకు కూడా మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి. ఇక మూడో పాయింట్ గా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి అది ఆటోమేటిక్ గా మారుతూ ఉంటదండి. ఇవి మన సృష్టిలో గమనించేటటువంటి పాయింట్స్ అయితే, ఇక దేవుని దగ్గరికి వెళ్దాం. ఇవి లేకపోతే ఆయన జీవించలేడు అనేటటువంటి అవసరాలు అనేవి దేవునికి అసలు లేవండి. గాలి లేకపోయినా ఆయన జీవించగలరు, నీళ్లు లేకపోయినా ఆయన జీవించగలరు, నిప్పు లేకపోయినా ఆయన జీవించగలరు, స్పేస్ లేకపోయినా ఆయన జీవించగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది ఉన్నా ఏది లేకున్నా ఆయన జీవించగలరండి. ఆయన దేని మీద ఆధారపడి లేడు. ఇక రెండో విషయం దగ్గరికి వచ్చేయడానికి, దేవుడు దేని సహాయం లేకుండా తనంతట తానుగానే ప్రతిదాన్ని పుట్టించగలడండి.
జీవింపజేయగలడు కూడా, నశింపజేయగలడు, నశించిన దాన్ని మరలా మంచిగా మార్చగలడు. అందుకే ఆయన మనం క్రియేటర్ అంటున్నాము. ఈ విశ్వాన్ని అంతటిని కూడా మనం క్రియేషన్ అంటున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4:17 మనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట. ఇక 3వ పాయింట్ దగ్గరకు వచ్చడానికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి మారుతూ ఉంటది. కానీ దేవుళ్ళలో మాత్రం ఏ మార్పు ఉండదండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:8 మనం చదువుదాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. సృష్టి అంతా కూడా దేవుని మీద ఆధారపడే జీవిస్తుంది, దేవుని మీద ఆధారపడే అన్నిటినీ చేయగలుగుతుంది. దేవుడు అనగా ఏంటి? క్రియేటర్, సృష్టికర్త, సృష్టించినటువంటి వ్యక్తి. దేవుడు లేడనుకో ఈ సృష్టి లేదు అసలు. ఈ కారణాల వల్లే మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనిని కూడా దేవుడని మనం పిల్లలేకపోతున్నాం. సృష్టి దేవుడు కానప్పుడు అది పూజింపబడడానికి ఎలా అర్హత కలిగి ఉంటది? అందుకే సృష్టిని దేవుడని మనం భావించాల్సినటువంటి అవసరం లేదు, సృష్టిని పూజించాల్సినటువంటి అవసరత కూడా లేదండి. సృష్టి పూజింపబడడానికి అర్హత కలిగింది కాదండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా మనకి ఏర్పడుతుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఒకదాని మీద మరి ఒకటి ఆధారపడే విధంగా దేవుడు ఎందుకు చేశాడు? అలా చేయకపోతే మనం సృష్టి అంతా నాశనం చేసేస్తాం. అది మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి మనం కనెక్ట్ అయి ఉన్నామండి. గాలికి కనెక్ట్ అయి ఉన్నాం, నేలకు కనెక్ట్ అయి ఉన్నాం. ఆ కనెక్షన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, గాలి లేదనుకో వెంటనే మన ఊపిరాడకి చనిపోయే పరిస్థితి. నీళ్ళు అనేటటువంటి దాని నుంచి మనం పక్క వస్తామనుకో అప్పుడు కూడా చనిపోయే పరిస్థితి. ఆహారం తీసుకోకుండా దాని నుంచి మనం పక్కకు వచ్చామనుకో చనిపోయే పరిస్థితి. వీటన్నిటికీ మనల్ని దేవుడు కనెక్ట్ చేశాడు, వీటన్నిటికీ మనం కనెక్ట్ అయి ఉన్నాము. అలా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఒకవేళ వీటిని మనం నాశనం చేసామనుకో మనం కూడా నాశనం అయిపోతాం. దేవుడు ప్రకృతిని అంతటినీ మంచిగానే చేశారండి, కానీ దాన్ని మనమే మన స్వార్థ ప్రయోజనాల కోసం పాడు చేసేస్తున్నాం. రకరకాల ప్రయోగాలు చేసి పీల్చే గాలిని, తాగే నీటిని, తినే ఆహారాన్ని, ప్రతి దాన్ని కలుషితం చేస్తూ రకరకాల వ్యాధులకి, ప్రకృతి విపత్తులకు కారకులం అయిపోయామండి. అసలు ఇవన్నీ చేసేది మనమైతే దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా అని ఆ తప్పును దేవుని మీద నెట్టేసి దేవుడు ఉంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఆ విపత్తు ఎందుకు వచ్చిందని మనమే మోసం చేసుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా దేవుడే లేడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని పుట్టిస్తాం. మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి మనం తప్పు చేసి ఆ తప్పును మాత్రం దేవుని మీద నెట్టేస్తున్నామండి. ఎంత గొప్పలో చూడండి. ఒకదాని మీద మరొకటి ఆధారపడే విధంగా చేశాడు కాబట్టి ఇప్పుడు సృష్టి ఉంది. లేదనుకో ఎప్పుడో దీని అంతటిని కూడా సర్వనాశనం చేసేద్దాం. అందుకే ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఒకదాని మీద మరొకటి ఆధారపడేలా చేయడం జరిగిందండి. నేను చెప్పానని కాదు, కానీ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, మీకు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి. ప్రకృతిలో దేవుని ప్రేమను గమనించావా? ఏనాడైనా ప్రతి మొలక పరమాత్ముని ప్రేమను చూపుతూ పెరిగెనుగా. రైతులతో ధాన్యం వస్తుందనుకుంటే మన పొరపాటేగా. విత్తనమేసిన వెంటనే పైరును కోయుట అవ్వదుగా. చెట్టును కాసే ప్రతి పండుకు ఎన్నో రుచులిస్తుంటే మన ఆరోగ్యమే ముఖ్యమని ప్రతిఫలమే చెబుతుంది. మనుషులు ఎవ్వరు చేయలేరని రుజువే చేస్తుంది. పార్కులలో కాదు ప్రకృతిలో వెతుకు ప్రేమ అనే పదానికి అర్థం. మనిషితో కాదు ఎన్నటికైనా దేవుడు కలిగించిన ఈ అందం ఇచ్చే ఈ ఆనందం దేవుని వలనే వచ్చెనుగా. తన ప్రేమే తెలియాలని ప్రకృతినే చేసెనుగా. తిరిగే జగతికి కదిలే జనముకు మంచి చెడులకు మనసు మమతకు కులమానం ప్రేమేనోయమ్మా. ప్రేమకు సాటి లేనే లేదమ్మా. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్న మనకి చాలా సందర్భాలు వస్తూ ఉంటది. ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆయన కనిపించవచ్చు కదా, ఆయన కనిపిస్తే కనుక ప్రతి మనిషి నమ్మేస్తాడు కదా, ఒక్కసారి కనిపించవచ్చు కదా, ఎందుకు కనిపించట్లేదు? ఇలాంటి ఆలోచనలు అనేవి మనకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. దానికి కూడా సమాధానాన్ని మనం ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు, కానీ దేవుణ్ణి అడిగితే కనుక సమాధానం దొరికిపోతుంది. ఎందుకంటే ఆయన ఎందుకు కనిపించట్లేదు, ఆయన ఎలా ఉంటాడు అనేది ఆయన చెప్తాడు కదా. సో ఆయన అడిగితే చెప్పేస్తాడు. అదే యోహాను సువార్త 4:24 మనకు చెప్తున్నాడండి, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. దేవుడు అండి మనకలాగా మన చుట్టూ ఉంది కదా ప్రకృతి, ఈ ప్రకృతి లాగా ఆకారం కలిగినటువంటి వ్యక్తి కాదండి. ఆయన ఒక మహాశక్తి. ఆకారం ఉందనుకో ఆయన ఎలా ఉంటారో చెప్పేయచ్చు, కానీ ఆయనకు ఆకారం లేదు. అందుకే ఆయన ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదండి.
ఆ శక్తి అయినా కనిపించచ్చు కదా అంటారు మీరు. అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని మనం చూడగలుగుతున్నామా? సృష్టిలో ఉన్నటువంటి కొన్నిటిని మాత్రం మనం చూడగలమండి. కొన్నిటిని అయితే చూసిన తర్వాత కొంత సమయం వరకు మన కళ్ళే పనిచేయవండి. కొన్నిటిని అయితే అసలు చూడలేం. ఉదాహరణకి దేవుడు సృష్టించినటువంటి సూర్యుని చూసినా, మెరుపులను చూసినా, బిల్డింగ్ చేసేటప్పుడు వచ్చే వెలుగును చూసినా మన కళ్ళు సరిగ్గా కనిపిస్తాయా? ఆ కాంతిని చూసి తట్టుకునే సామర్థ్యం మనకు కంటికి లేదండి. ఇక గాలి, గ్రావిటీ, మనం వాడే ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ ఇలాంటి వాటిని అనుకో అసలు మన కళ్ళతోటి చూడలేం. ఇవి కూడా సృష్టిలో ఒక భాగమే కాబట్టి భవిష్యత్తులో సృష్టిలో ఉన్నటువంటి వేరే వాటిని ఉపయోగించి పరికరాలు తయారు చేసుకుని వాటి ద్వారా చూడొచ్చేమో. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నాయి, ఒకదానికి మరొకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి. అదే మనం ముందు మెసేజ్లో ఉన్నాం. కానీ ఆత్మైన దేవుని మాత్రం మనం చూడలేమండి. ఎందుకో చెప్పండి, సృష్టిలో నుంచి ఆయన రాలా. ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, ఆయన సృష్టిలోంచి రాలేదు, ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టి మీద ఆధారపడలేడు ఆయన. అందుకే మనం ఆయన చూడలేకపోతున్నామండి. ఆయన చూడకపోవడం మాత్రమే కాకుండా ఆయన చూడగలిగే పరికరాలని కూడా తయారు చేయలేకున్నాం. అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఆయన చూడగలిగేటటువంటి పరికరాలని సృష్టిలోంచి మనం తయారు చేయలేము. ఎందుకంటే సృష్టిలోంచి ఆయన రాలేదు, సృష్టి మీద ఆధారపడి ఆయన లేడు, సృష్టికి వేరుగా ఆయన ఉన్నాడు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. అంటే దేవుని ఎప్పటికీ చూడలేమా? చూడడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరైతే తమ యొక్క హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళు దేవుని చూస్తారంట. ఎప్పుడు చూస్తారు? భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ ఆయుష్కాలం అంతా మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మంచిగా మనం బ్రతుకుతే కనుక ఆయన ఏదైతే చేయమన్నాడో వాటిని చేస్తూ, ఏదైతే చేయొద్దని చెప్పాడో వాటిని చేయకుండా ఆగిపోతూ మన యొక్క జీవితాన్ని మంచిగా మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు దేవుని చూడగలిగేటటువంటి అవకాశం మనం పొందుకుంటాం. ఇంతకు ఆయన ఆజ్ఞలు ఏంటనుకుంటే కనుక మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడండి. వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం అడుగుతాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, వాటిని మేము ఫాలో అయిపోతాము, పాస్ అయిపోతాం అన్నట్టుగానే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో నీ యొక్క ఆజ్ఞలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటో నాకు చెప్పు అని అనగానే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? దేవుణ్ణి ప్రేమించాలి. అది కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి మనసుతో దేవుని నువ్వు ప్రేమించాలి. ఇదే ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇప్పుడు మనం అంటాము ఆయన అసలు కనిపించడు, ఆయనకు ఆకారమే లేదు, ఆయన ఎలా ప్రేమిస్తాం? ఇది మనకు వచ్చేటటువంటి ప్రశ్న. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో సమాధానం చెప్తున్నాడు ఆయన. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని తన కంటికి కనిపించేటటువంటి మనిషిని ద్వేషిస్తున్నాడు అనుకో, వాడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కంటి ముందున్నటువంటి మనిషిని ప్రేమించలేనటువంటి వాడు కళ్ళకు కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే గనక ఆయన చెప్తాడు, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించడం అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మంచిగా చూసుకోవడం, నువ్వు మంచిగా బ్రతకడం, ఎవరికి అన్యాయం చేయకుండా నీతి న్యాయాలతో మంచిగా బ్రతకడం, ఎదుటి వాళ్ళు కూడా మంచిగా బ్రతికించడమే దేవుని ప్రేమించినటువంటి వాళ్ళరా. ఇవేనండి ఆయన ఆజ్ఞలు. వీటిని పాటిస్తే సరిపోతుంది. మనం అంటాము ఇదంతా ఎందుకండి, ఒకసారి కనిపిస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన కళ్ళ ముందు మందు తాగే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, హత్యలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, చాలా రకరకాలైన అన్యాయాలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ అవి చేసేటప్పుడు వాళ్ళు గొప్పగానే ఫీల్ అయినా కానీ తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి పరిణామాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక హత్య చేసినటువంటి వాడిని జైల్లో పెడతారు, మామూలుగా వదిలేరు. లేకపోతే ఒక మానభంగం చేసినటువంటి వాడు అప్పుడుగా ఆనందపడినా కానీ తర్వాత వాడి జీవితం నాశనం అయిపోతుంది. ఒక తాగేవాడు అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పుకున్నా కానీ తర్వాత వాడి యొక్క అవయవాలు పాడైపోతూ ఉంటాయి, కుటుంబ పరుగు పోతూ ఉంటుంది, వాడి పరుగు పోతూ ఉంటాయి, చాలా రకాలైనవి జరుగుతుంటాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ తాగొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు ఇలా మనం మాట్లాడినా కానీ వాటిని మానేస్తున్నారా? మానేయట్లేదు కదా ప్రియమైనటువంటి వాళ్ళరా. కళ్ళ ముందు వాటి పరిణామాలు కనిపిస్తున్నామా అన్నటువంటి మనం కళ్ళ ముందు దేవుడు వచ్చేసి నేను ఇదిగో అని చూపించాక మనం మారతామా?
మారాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కనిపించినా కనిపించకపోయినా మారతాడండి. మారకూడదు అనుకునేటటువంటి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మారడం ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి దేవుడిని నిన్ను మార్చుకోవడానికి నీ కళ్ళ ముందు కనిపించాల్సిన అవసరం లేదండి. ఆయన నీకు తాను ఉన్నాడని తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి గుర్తులు పెట్టాడు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్పిన, 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు. అది నమ్ముతావా అంటే కనుక నాకు కనిపిస్తేనే నమ్ముతానంటూ. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించు. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఆలోచిస్తే నీకు తేటపడిపోతాయి. నీకు దేవుని గురించి ఏ ప్రశ్న వచ్చినా గానీ వెళ్ళి ప్రకృతిని అడుగు, ఆటోమేటిక్ గా నీకు ప్రతిదానికి సమాధానం వచ్చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రకృతిలో జరిగే బోధను గమనించావా? ఏనాడైనా మరచిన దేవుని మనసును మనుషుల కలిగి వివరించనుగా. పుట్టుకతో పాఠం చెబుతూ మరణం వరకు నీకై బ్రతుకుతూ దేవుని ప్రేమను నీకే చూపుతూ దేవుని కోసం నీ మాటింటూ నీకై వేచే దేవుని మరచి దేవుడు ఎవరంటే తనతో తెలిపిన దేవుని బాధను నీకే చెబుతుంది. పిల్లల తండ్రిని మోసం చేసిన ఘనతే మనదంది. ప్రాణమిచ్చిన ప్రేమలో వెతుకు తండ్రి అనే పదానికి అర్థం. ప్రాణమిమ్మని క్రీస్తుని సైతం మనకై పంపిన ప్రేమని చూద్దాం. దేవుని పిల్లలమనిపించేలా దైవత్వాన్ని చూపిద్దాం. పరలోకం చేరేలాగా పరిశుద్ధంగా జీవిద్దాం. తిరిగే జగతికి కదిలే జనముకు మంచి చెడులకు మనసు మమతకు కులమానం ప్రేమేను యమ్మా. ప్రేమ దేవుడు ఒకటేను యమ్మా. దేవుణ్ణి నమ్మినా చనిపోతాము, నమ్మకపోయినా చనిపోతాం. అలాంటప్పుడు దేవుణ్ణి నమ్మడం ఎందుకు? చనిపోయిన మనిషిని ఎందుకు బ్రతికించలేకపోతున్నాం? యేసుక్రీస్తు చనిపోతే మన పాపాలు ఎలా పోతాయి? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్.